న్యూ మెథడ్ అంటే మనకు డేట్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంటే ఈ కరెక్ట్గా ఈ డేట్ అయినా కాదా అని. ఇప్పుడు రహీం ఉన్నాడు, బిహార్, రహీము, వాళ్ళు ఎప్పుడు పుట్టాను అనేది కనుక్కోవడం చాలా కష్టం. కానీ మనం ఒక టెక్నిక్ ద్వారా చదువుకున్నామంటే మాత్రం ఈజీగా మనం దాన్ని గుర్తుపట్టవచ్చు. ఇది మనకి జోడీ బనాయి అని అనవచ్చు. ఇక్కడ కబీర్దాస్, రహీము, తులసిదాస్, సుమిత్రానందన్ పంత్ అని నలుగురు కవులు ఇచ్చి ఈ పక్క ఏం చేస్తాడు మీకు డేట్స్, వాళ్ళు ఎప్పుడు పుట్టారో డేట్స్ అని అడుగుతారు. అయితే మీకు దీంట్లో ఈ నలుగురిలో ఒక ఇద్దరు ముగ్గురు తెలిసినా కూడా డేట్స్, మిగతా వాళ్ళది ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా కనుక్కోవాలి? సపోజ్ వచ్చేసి మీకు వాటర్ ఎక్కువ తాగుతామా, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతామా? వాటర్. ఏమి ఎక్కువ తాగుతాం? కూల్ డ్రింక్స్ ఎప్పుడు తాగుతాం? వేడి ఉన్నప్పుడు సార్. ఎప్పుడో ఒకసారి తాగుతాం కూల్ డ్రింక్స్, అంతే కదా. వాటర్ అయితే డైలీ తాగుతాం. అలాగే చదువు రోజు చదువుతూ ఉంటేనే గుర్తుంటుంది. కూల్ డ్రింక్స్ లాగా ఇప్పుడు చెప్పబోయే టాపిక్ వచ్చేసి కూల్ డ్రింక్స్ లాగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తాగినా కూడా మీకు గుర్తుంటుంది. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే కూల్ డ్రింక్స్ లాగా అనమాట. అంటే మీరు ఎప్పుడో ఒకసారి చూసుకున్నా కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది ఆ మెథడ్. దీంట్లో మనం తెలుసుకోబట్టే ముందుగా ఇంగ్లీష్లో వచ్చేసి మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా. ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఏ అంటే నెంబర్ ఎంత? ఏ అంటే వెరీ గుడ్. బి అంటే వెరీ గుడ్. సి అంటే డి అంటే 4 వెరీ గుడ్. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4 వెరీ గుడ్. ఈ అంటే ఎంతమ్మా? 5 వెరీ గుడ్. జే అంటే 6, జే అంటే 10, ఓ అంటే 15, ఓ అంటే 15, టీ అంటే 20 వెరీ గుడ్. టీ అంటే 25. ఈ జోటి చెప్పండి ఒకసారి. ఈ జోటి, ఈ జోటి, ఈ జోటి, ఈ జ్యోతి కాదు జ్యోటి, జ్యోతి నాట్ జ్యోతి, జ్యోతి. ఈ జ్యోటి అంటాం. చెప్పండి ఒకసారి. ఈ జ్యోతి. ఇది కాస్త ఈ జ్యోతి అనే పదాలు గుర్తుపెట్టుకుని అనుకోండి. ఇక్కడ ఈ ఉంది, ఈకి ముందే ఉంటది డి ఉంటది, ఈకి తర్వాత ఏముంటది ఎఫ్ ఉంటది, ఈకి తర్వాత ఏముంటది అప్పుడు ఎఫ్ ఎంత అవుతుంది? నంబర్ 6. జే కి ముందు ఏముంటది? వెరీ గుడ్. ఐ ఎంత అవుతుంది? నంబర్ 9 అవుతుంది. ఐ ఎంత అవుతుంది? ఐ నౌ, ఐ నో, నో ఐ నో. చెప్పండి ఒకసారి. ఐ నో, 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 ఐ నో. నౌ 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 అంటున్నాం. హిందీలో నౌ అంటే ఎంత? 9. హిందీలో నౌ అంటే ఎంత? 9. 15, టీ అంటే 20, వై అంటే 25. 26 అంటే ఏమొస్తుంది మనకు? 24 అంటే ఏమొస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. 24 అంటే ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. 24 అంటే ఏమొస్తుందమ్మా? ఓకే. టీ అంటే ఎంత? 20. టీఎక్స్ అని రాసా. అప్పుడు దీని సంఖ్య ఏమవుతుంది? 24. 24. ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? 24. టీఎక్స్ లాజిక్ ఎక్కడ ఉన్నాం మనం? టీఎక్స్ అంట 20. అలాగా అలాగా అబ్బాయి. ఓకే ఓకే, లెట్ మీ లీవ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి కే కా అంటే ఏమొస్తుంది మనకు? కే వస్తుంది. కే అంటే సంఖ్య ఎంత మనకి? 11. కే అంటే ఎంత? 11. కే అంటే ఎంత? 11. కే అంటే 11. బి అంటే 2. బి అంటే 2. బి అంటే ఎంత? 2. 11 ఒక 2 ఎంత? 13. 11 ఒక 2 ఎంత అమ్మా? 13 అంటున్నాం. ఇక్కడ ఇది లుక్ లైక్ టు ఏ సంఖ్యలా కనబడుతుంది? ఇది 2. ఏ నెంబర్ ఇది? ఈ నెంబర్ చూడండి. ఏ నెంబర్ ఇది? 2. ఒక వ్యక్తి ఇక్కడ పై నుంచి చూస్తున్నాడు ఈ నెంబర్ ని, ఈ వ్యక్తి ఇక్కడ నుంచి చూస్తున్నాడు. 9 ఎలా కనబడుతుంది? 9 అని ఇక్కడ పెట్టేసేయండి. ఇక్కడ బాగుంది కదమ్మా? బాని రౌండ్ గా ఉంది కదా బా? నేను వచ్చేసి ఇలా చేస్తా దీన్ని. అప్పుడు ఇది ఏ నెంబర్ లా కనబడుతుంది? 0. ఈ బా ఎలా కనబడుతుంది? 1398 లో మనకు వచ్చేసి కబీర్దాస్ పుట్టారని చెప్పేసి మనం గుర్తుపెట్టుకున్నాం. అంటే లాజిక్ గా ఇది కొంచెం కష్టమే, అయితే ప్రాక్టీస్ చేశారంటే మాత్రం మీకు ఇది ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ ఎక్కడైనా సరే కబీర్దాస్ జన్మ అనేది 1398 వస్తుంది, ఇంకా మారదు. 1398 వస్తుంది, ఎప్పుడు కూడా మారదు. మీకు
మీకు అర్థమవుతుందా? ఆర్ యు అండర్స్టాండ్? ఈ 1398 అనేది ఎప్పుడు అలానే ఉంటుంది, మారదు. ఓకేనా? ఇలాగా మనం గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇంకొకటి మనకి టెక్స్ట్ బుక్ లో 9th క్లాస్ లో 10th క్లాస్ లో కబీర్ దాస్ ఉంది. 9th క్లాస్ లో వచ్చేసి రహీం. అయితే రహీం ఎప్పుడు పుట్టిండు ఒకసారి చూడండి. ఇందులో నుంచి మనకి ఒక సంఖ్య చెప్తాను, మీరు అది గుర్తుపెట్టుకొని రాస్తే మీకు ఎగ్జామ్ లో అలా గుర్తుపెట్టుకొని రాస్తే కంపల్సరీగా 1 మార్క్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఇంకా కొంచెం మ్యాటర్ రాస్తారంటే స్కోర్ మోర్, ఇంకా కొంచెం స్కోర్ చేయొచ్చు. ఇక్కడ రహీం ఉంది కదా, రహీం ఉంది కదమ్మా, ఒకసారి చూడండి, జాగ్రత్త చూడండి. రహీం ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ఇక్కడ రఫ్ చేశాను, ఎరేజ్ చేశాను, ఇక్కడ ఎరేజ్ చేశాను. ఈ నెంబర్ ఎలా కనబడుతుంది మనకి? 5. వెరీ గుడ్. 5. ఇక్కడ ఎంత ఉంది నెంబర్? 1. వెరీ గుడ్, వెరీ గుడ్. మళ్ళీ ఒక 5 ఇక్కడ రాయండి. ఇక్కడ మనం అబ్బాయిలు ఇక్కడ నుంచి చూస్తే, ఇక్కడ నుంచి ఒక వ్యక్తి ఇక్కడ నుంచి చూస్తున్నాడు, ఈ నెంబర్ ఎలా కనబడుతుంది అప్పుడు? వెరీ గుడ్. 6 లా కనబడుతుంది. ఎలా కనబడుతుంది అబ్బాయి? ఒక వ్యక్తి ఇక్కడ నుంచి చూస్తే ఎలా కనబడుతుంది? 6 లా కనబడుతుంది. ఓకేనా? 6 5 5 1. ఇప్పుడు ఏం చేస్తున్నా? 1 5 5 6. దీన్ని ఉల్టా రాసా అంతే. 1556 లో జన్మించిండు అంతే. 1556 లో జన్మించిండు ఆయన. ఐడియా వచ్చిందా? ఒకసారి చెప్పాలా? ఐడియా ఏం లేదు అబ్బాయి, ఈ పేరులోనే రహీం ఉంది, దీంట్లోనే తను ఎప్పుడు ఏ ఇయర్ లో పుట్టిండో మనము ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, నేను దీన్ని అరెస్ట్ చేస్తున్నా, ఇక్కడ దీన్ని టీ అనేటువంటి దాన్ని అరెస్ట్ చేస్తున్నా. ఈ సంఖ్య ఎలా ఉంది అంటే 5 లా ఉంది, ఈ సంఖ్య 5 లా ఉంది, ఈ సంఖ్య వచ్చేసి 1 లా ఉంది. 1 5 50 రాశాను, ఇంకొక 5 ని ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఇక్కడ రా 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 6. రా అంటే ఏ సంఖ్య వస్తుంది మనకి? 6. అలాగైనా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 6 రాసా, దీన్ని ఉల్టా చేసి రాసాను. ఇక్కడ 15 ఇంకా ఏంటంటే మనకు ఎగ్జామ్ లో ఈస్వీ అని అడుగుతుంటారు. ఈస్వీ సన్ విక్రమ్ సంవత్, విక్రమ్ సంవత్. ఈ రెండింటికి మధ్యలో తేడా 57. ఎప్పుడైనా సరే మనకి ఎగ్జామ్ లో ఈస్వీ సన్ అని అడిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 19 వచ్చేసి మనం ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం? 2024. విక్రమ్ సంవత్ ఎంత అంటే దీనికి 57 యాడ్ చేయాలి మనం. ఇప్పుడు ఈస్వీ సన్ అంటే ఇది ఈస్వీ సన్ అంట 2024. విక్రమ్ సంవత్ అంటే ఎంత? 2081 యాడ్ చేయాలి. యాడ్ చేసినప్పుడు మన దగ్గర వచ్చేసి 11, ఇక్కడ వచ్చేసి 8. 2081. యాక్చువల్గా హిందూ ఒక చైత్ర మాసం అంటాం కదా, అందులో నుంచి చూస్తే మాత్రం, అలా చూస్తే మాత్రం మనం వచ్చేసి ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నట్టు? 2081 లో ఉన్నట్టు. విక్రమ్ సంవత్ వచ్చేసి 2081. మామూలుగా ఈస్వీ సన్ వచ్చేసి 2024 లో ఉన్నాం. అర్థమవుతుందా? ఎప్పుడైనా సన్ తర్వాత సన్ సంవత్సరం అడుగుతాడు మీకు, ఈ రెండింటిలో తేడా ఎంత అంటే 57 తేడా ఉండొచ్చు. ఎంత తేడా ఉండొచ్చు? 57 తేడా ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా కొంచెం? ఆర్ యు అండర్స్టాండ్? రహీం అనేది మనకి ఏ టెక్స్ట్ బుక్ లో, ఇంటర్ లో కూడా రహీం ఎప్పుడు పుట్టినడు. ఈ డేట్స్ వచ్చేసి జన్మ అనేది మనకి ఎక్కడ కామన్ గా ఉంటుంది. డిస్టింగ్విష్ పర్సన్ అంటాం. డిస్టింగ్విష్ పర్సన్ అంటే ఎవరైనా విశిష్టమైనటువంటి వ్యక్తులు. ఓకేనా? మహాన్ భావుల యొక్క జన్మ ఎప్పుడు పుట్టారనేది మనకి కంపల్సరీగా నేర్చుకుంటాం. కాబట్టి ఈ రకంగా నేర్చుకుంటే మనకి గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అర్థమైందా? రాయండి, సేమ్ అట్లా రాస్తుంది.